హలో అండి. ఇప్పుడైతే నేను నా స్టైల్‌లో సాంబార్ ఎలా చేస్తానో చూపిచ్చేస్తాను. చూద్దామా? ముందుగా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ నీట్‌గా కడిగి పక్కనుంచుకోవాలండి. అలాగే వీటిని కట్ చేసేసుకోండి. ఈలోపు మనమైతే సాంబార్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టేసుకొని పక్కనుంచుకోండి. అలాగే కందిపప్పు తీసుకొని నీట్‌గా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం పసుపు వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి. ఇది నానాక 4, 5 విజిల్స్ వచ్చేలా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోండి. ఈ కుక్కర్ అయ్యేలోపు మనమైతే ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. జనరల్‌గా పిల్లలు వెజిటబుల్స్ అయితే తినరండి. కానీ ఇలా సాంబార్ ఈ రూపంలో ఇచ్చామంటే వాళ్ళు టేస్టీగా తినేస్తారు. సో, ఇదే మనకు మంచి ఆప్షన్ వెజిటబుల్స్ వాళ్ళకి ఇవ్వడము. సో, ఇదంతా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా రోస్ట్ చేసుకోవాలండి. ముందైతే ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే క్యారెట్, ముల్లంగి, బెండకాయ మనం తీసుకున్నాం కదండీ! ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా 1 బై 1 వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. బెండకాయ మాత్రం లాస్ట్‌లో వేసుకోండి. సో, ముల్లంగి, క్యారెట్ రోస్ట్ అయ్యాక ఇప్పుడు బెండకాయ వేసుకుంటామండి. బెండకాయ కూడా వేసుకున్నాక బాగా రోస్ట్ చేసుకున్నాక మనం ఫైనల్‌గా అయితే టొమాటోస్ వేసుకోవాలండి. బెండకాయ వేసుకున్నాక ఎక్కువగా రోస్ట్ అవ్వనివ్వద్దండి. ఎందుకంటే అవి బాగా స్టిక్కీ అయిపోతాయి. అందుకని జస్ట్ ముల్లంగి, క్యారెట్ బాగా రోస్ట్ అయ్యాకనే బెండకాయ వేసుకోండి. అప్పుడైతే జిగురు అనేది కూడా ఉండదు. మనం ఈ స్టేజ్‌లో అయితే సాల్ట్ అనేటివి యాడ్ చేయకూడదు. ఎప్పుడైతే టొమాటోస్ వేస్తామో అప్పుడు మాత్రమే మనం టొమాటోస్‌తో పాటు సాల్ట్, పసుపు వేసుకొని బాగా మగ్గించుకుంటాము. ఒక 2, 3 నిమిషాలు మగ్గించేసుకుంటాము. ఇది మగ్గేలోపు మనం ఈ ఉడికిన పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. సో, చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది. దీన్ని మెత్తగా మ్యాష్ చేసి పక్కనుంచుకుంటాము. ఇది ఉడికిన పప్పే కాబట్టి కొంచెం ఈజీగానే మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు మగ్గించుకున్న ఆ వెజిటబుల్స్‌కి ఫైనల్‌గా మన స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఇంకో నిమిషం పాటు అటు ఇటు తిప్పి మగ్గించేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించి మ్యాష్ చేసి పక్కనుంచుకున్న పప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసి బాగా ఉడికించుకోవాలండి. సో, ఇది ఒక 5-10 మినిట్స్ ఉడికించేసుకోండి. ఇప్పుడు కొంచెం మెంతి పౌడర్ కూడా చల్లుకోండి. టేస్ట్ బావుంటుంది. అలాగే అరోమా కూడా మంచిగా ఉంటుంది. సో, బాగా ఉడికిపోయింది చూడండి వెజిటబుల్స్ కూడా. ఫైనల్‌గా మనం కొత్తిమీర కడిగి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి గార్నిష్ చేసుకుంటే రుచికరమైన సాంబార్ అయితే రెడీ అండి. ఎలా ఉంది? మీరెలా చేస్తారు సాంబారు? మీ ప్రాసెస్‌ని నాకు తెలియజేయండి కామెంట్స్‌లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.